ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా? ఫెయిల్ అయిపోతే ఏం కంగారు పడద్దు, మళ్ళీ పరీక్షలు ఉంటాయి కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఫెయిల్యూర్ ఇది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని కదా. ఫెయిల్ అయిపోతే ఏదో జీవితం పోయినట్టు కాదు, దేవునికి దూరం అయిపోతే ప్రమాదం. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని బట్టి మరీ ఎక్కువగా చాలా గొప్పగా మీరు ఉన్నత స్థలాల్లోకి వెళ్ళచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు కదా, ఆయనకి మేము చదువు చెప్పలేమని స్కూల్లో వాళ్ళు పంపించేశారు. అల్లరి ఎక్కువ చేస్తున్నాడు, చదవట్లేదని. వాళ్ళ తల్లి ఆయన తీసుకొచ్చి ఏం చెప్పింది, నీకు చెప్పేంత తెలివితేటలు వాళ్ళకి లేవంటున్నా ఆయన, నేనే చెప్తాలే అంది కదా అని చెప్పి, మరి ఏమేం చెప్పిందో ఎలా నేర్పించిందో, ప్రాక్టికల్గా అతను చాలా తెలివిగలవాడుగా ముందుకు వెళ్ళటానికి దేవుడు ఆ తల్లి ద్వారా సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత మరి అసలు మానవ జీవితంలో ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా గొప్ప ఆవిర్భావం కదా. బల్బ్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఆ తల్లి చనిపోయినప్పుడు దాన్ని ఏమంటారు, డైరీ చూశాడంట. చూస్తే సో అక్కడ రాసిందేమని, వి కెనాట్ టీచ్ యువర్ నాటీ చైల్డ్, అట్లా ఏదో రాసింది. వి కెనాట్ కంట్రోల్ హిజ్ నాటీనెస్, ఇలా ఏదో అంటే అల్లరి మేము కంట్రోల్ చేయలేమని చాలా మోకరించి ఏడ్చారంట అప్పుడు కదా. కాబట్టి ఎవరు ఫెయిల్ అయిపోయామని అనుకోవద్దు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా పెద్దగా వర్ధిల్లుతారు కదా. కాబట్టి మీరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు ఒకవేళ, ఇంకా దేవుని చిత్తం అనుకుని. చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తారు కదా, అంతేనా? కాబట్టి అలాగని చదువుకోకుండా తిరగమని కాదు నా ఉద్దేశం. దేవుడు హెచ్చించేవాడు. ఎవరైనా ఫెయిల్ అయిపోతే ఏం కంగారు పడద్దు. చాలామంది ఫెయిల్ అయిపోయి నీకు నిరాశలో ఉన్న వాళ్ళందరూ అనేక మంది నా దగ్గర కూర్చొని నేను చెప్పిన వాక్యాలు చదివి ప్రార్థన చేసుకుని చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు అనేక మంది. కాబట్టి మీకు ఎవరికైనా సలహా కావాలంటే చెప్తా, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది. ఎవరు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒకవేళ నీ పిల్లలు ఫెయిల్ అయితే ఏం కంగారు పడద్దు. పరీక్షలు ఫెయిల్ అవ్వటం పెద్ద విశేషం కాదు, జీవితంలో ఫెయిల్ కాకూడదు. అది ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.